వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్లే ముందు జైబిన్ దినపత్రికల నుండి ప్రధాన వార్తలను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ వార్తలో ఉన్నటువంటి ప్రధాన వార్త, ధరణి నిర్మాణం దారుణం. ధరణి అయితే ఎంతమంది జీవితాలు ఆన్ చేసిందో, ఎంత ఇబ్బందులకు గురైపోయిందో, ఎంతమంది రైతుల ఉసురు పోసుకుందో మనం ధరణి చూసాం. గత బీఆర్ఎస్ హయాంలో ధరణి తీసుకొచ్చి ఇలా ప్రభుత్వమే లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ అర్థమైపోయింది. ఇలా ధరణి విషయంలో అనేక మంది ఈ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగలేక ఇలా సీసీఎల్ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి అంటే ఈ ఓన్లీ ధరణి వల్ల. ఈ ధరణి ఎవరి చేతిలో ఉందంటే ఐటీ రంగం చేతిలో ఉంది. ఐటీ మినిస్టర్, గతంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ చేతిలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి భూములు సుమారుగా 1,00,000 ఎకరాల భూములకు సంబంధించి ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురైనటువంటి భూములను కూడా వాళ్ళు పట్టాలు చేసుకొని ధరణి పాస్బుక్లు ఇష్యూ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చేతులు మారి ఇలా బ్లాక్ మనీ వైట్ మనీగా మారినటువంటి దాపరికంగా ఉంటుంది. ఈ ధరణి వచ్చిన తర్వాత అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఈ ధరణి వచ్చిన తర్వాత ఎవరైతే బలమైన నాయకులున్నారో, ఎవరైతే బలిసిన నాయకులున్నారో, ఎవరైతే తెల్ల చొక్కలు వేసుకొని నిజంగా ఇలా రాజకీయం చేసినటువంటి నాయకులున్నారో వాళ్ళ చేతిలో వందలాది ఎకరాలు వెళ్ళిపోయినాయి. ఎంత భయంకర పరిస్థితి అంటే ధరణి గురించి ఓ సంవత్సరం అంతా చెప్పొచ్చు. ఈ కేసీఆర్ పాలనలో ధరణి చేసినటువంటి మోసాలు, ధరణి జరిగినటువంటి అవినీతి, ధరణిలో ఉన్నటువంటి ఆ జీవోలు కానీ, ఆర్డర్స్ కానీ ఏ విధమైనటువంటి మాడిఫై చేసిలో అన్నీ ఒక సంవత్సరం పాటు చెప్పొచ్చు. ఈ ధరణి సంబంధించిన అంశాన్ని తీసుకుంటే ధరణి స్పెషల్ డ్రైవ్ మార్చి 1 నుంచి 9 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్. గతంలో దరఖాస్తుల పరిష్కారంలో కలెక్టర్లకు అధికారం, 1,00,000 ఎకరాల భూమి మాయమైనట్టు ఆరోపణలు. ధరణి రద్దయ్యే సామాన్య భూములకు రక్షణ. ధరణి రద్దు అయితే మాత్రమే సామాన్యులకు మాత్రం రక్షణ జరిగేటువంటి నేపథ్యం ఉంది. గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా వాళ్ళ కీ ఇవ్వలేదు, ఎంఆర్ఓ నుంచి తీసుకున్నారు, ఆర్డీఓ నుంచి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పగ్గాలు ఇవ్వలేదు, జాయింట్ కలెక్టర్ నుంచి తీసుకున్నారు, కలెక్టర్ చేతుల నుంచి తీసుకుంటే కలెక్టర్ కూడా కొన్ని పవర్స్ మాత్రమే ఇచ్చారు. అన్ని పవర్స్ కూడా ఇవ్వలేదు ధరణి సంబంధించి. అది మళ్ళీ సీసీఎల్ దగ్గర రావాల్సిన అవసరం ఉండే. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ధరణి ఒకవేళ రద్దు చేస్తే మాత్రమే సామాన్య రైతుల సైతం కూడా వాళ్ళ న్యాయం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త కూడా జైబిన్ దినపత్రికలు రాసిన నేపథ్యం ఉంది. ధరణి సంబంధించిన అంశాన్ని, ఎన్నికల సమయంలో ధరణి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఇందుకోసం మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన తహసీల్దార్, ఆర్డీఓలకు పలు అధికారులను దాఖలు పరిచింది. ఇటీవల ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో ధరణి కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులకు వెంటనే పరిష్కరించాలని నిర్ణయించింది. పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు 2.45 లక్షలు అంటే 2,45,000 మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించలేదు. అందుకోసం ఆ సమస్యలు పరిష్కరించాలని మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. ఆ జెన్యుగా ఎవరైతే ఉన్నాయో, ఎప్పటి నుంచి అయితే కాస్తులో ఉంటున్నారో, ఎప్పటి నుంచి అయితే ఆ భూములకు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్ లేకపోయినప్పటికీ వాళ్ళ ఆ భూములలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ధరణికి వచ్చినటువంటి అప్లికేషన్ ఆధారంగా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇది జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు సైతం కూడా ఈ 2,45,000 మంది దరఖాస్తులు వేసుకున్నటువంటి ఆ రైతులకు సంబంధించిన అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి తన మార్కును చూపించుకునే విధంగా ఆయన వెంటనే వెరిఫై చేయాలని చెప్పినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరణి పెండింగ్ దరఖాస్తులకు పరిష్కరించారా సీసీఎల్ఏ నవీన్ మిట్టాల్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 9 నాటికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మండలాల వారీగా దరఖాస్తులు పరిష్కరించాలని ఆయన ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రతి మండలానికి 2-3 బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఏర్పాటు చేసి ఈ బృందానికి తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్లో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని ఆయన కలెక్టర్లు ఏ రోజుకో రోజు ఆర్డీఓ, తహసీల్దార్ ద్వారా పురోగతిని తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధరలో దరఖాస్తుల ఆమోదం తిరస్కరణ అధికారం కేవలం కలెక్టర్లకే ఉండేది. తాజా ఉత్తర్వులో ఈ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్ కూడా దరఖాస్తు దాఖలు పరిచినట్లు స్పష్టం చేయడం గమనార్హం. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఇలా ఏ అధికారి స్థాయిలో ఎలాంటి సమస్యలు పరిష్కరించాలో వివరంగా పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి భూమి విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ రూపాయలు 5 లక్షల నుంచి 50 లక్షల లోపు ఉంటే, కలెక్టర్లకు 50 లక్షల పైన ఉంటే సీసీఎల్ దరఖాస్తు పరిష్కరిస్తారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం ఒక దరఖాస్తును ఆమోదించిన, తిరస్కరించిన అందుకు కారణాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. జాప్యం లేకుండా అధికారులకు స్పష్టమైన గడువును విధించారు. తహసీల్దార్ 7 రోజులు, ఆర్డీఓ 3 రోజులు, అదనపు కలెక్టర్లు 3 రోజులు, కలెక్టర్ 7 రోజుల్లో ఆయా దరఖాస్తులను
పరిష్కరించాల్సి ఉంటుంది. కాగా ఈ నెల 9 వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ల వల్ల ప్రజలు తమ విలువైన భూములను దక్కించుకుంటారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సామాన్య రైతుల భూములు కబ్జాల పట్ల ప్రళయ తాండవం సృష్టించిన సాదా బైనామీల అక్రమ వ్యవహరించాల్సిన ఉందని బూరుకాడ్లు పాలిట శరగతంగా ఉన్న ధరణి పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం. ఏదైతే ధరణి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి రద్దు చేస్తామని చెప్పిన నేపథ్యంలోనే ధరణి ప్లేస్లో భూమాత వస్తుంది. దానికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ వేగవంతంగా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరించిన నేపథ్యంలో దానికి సంబంధించిన 2,45,000 మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి ఏ ధరణికి దరఖాస్తు చేసుకున్నో ఆ భూములు కబ్జాలైనటువంటి భూములను కూడా ఇవాళ వాళ్ళు తీసుకునే నేపథ్యం ఉంది. ఎవరైతే కాస్తులో ఉంటున్నారో కాస్తులో ఉండేటువంటి ఆ రైతులకైతే న్యాయం చేసేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్న దీనికి సంబంధించిన ధరణికి సంబంధించిన అంశాన్ని కాళేశ్వరం విచారణపై ముందుకెళ్తాం. కాళేశ్వరం విచారణకు ముందుకెళ్తాం అనేటువంటి నేపథ్యంలో మంత్రి పొన్నం కోమటిరెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు కూడా చూస్తున్నాం మనం. వారణాసి వారికి బరిగెల శివ సిద్ధం. గతంలో నిన్న ఇద్దరు సీఎంలను ఓడించిన నేపథ్యం ఉంది కామారెడ్డిలో. అదే తరహాలో ఒకవేళ మరి దేశ ప్రధాని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిచినట్టయితే దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఎవరైతే క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ అన్ని చర్చలతో పాటు భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో భాగంగా ఇప్పటికే సనాతన ధర్మంలో ఇవాళ హిందుత్వం చేసేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సనాతన ధర్మంలో వచ్చేటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక 100 సంవత్సరాలు మనం వెనక్కి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఇంత కంప్యూటర్ యుగంలో రాకెట్ పోయేటువంటి నేపథ్యంలో ఇలా భయంకరమైన పరిస్థితులు కూడా మరొకసారి మోడీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి నేపథ్యం చేస్తారు. ఎస్ఎస్ అట్రాసిటీ కేసు సంబంధించిన నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ దాడులు వేసి రేపులు వేసి ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ఇప్పుడే మణిపూర్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి అల్లర్లు. ఎంతో భయంకరమైనటువంటి దాడులు రేపులు మర్డర్ కేసులు ఎన్నో భయంకరమైనటువంటి హింసలు చూసాం మనం. ఎక్కడ ఇది భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 28 లక్షల జనాభాలో ఇప్పటికీ కూడా వాళ్ళ శాంతి భద్రతలు నెలకొల్పలేని పరిస్థితి ఉంది. అక్కడ రాహుల్ గాంధీ పోయి పర్యటించిన నేపథ్యంలో ఎంతో కొంత మెరుగుపడ్డది తప్ప తర్వాత కూడా అదే కొనసాగుతుందంటే అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యం ఉండే ఆ క్రిస్టియన్స్కి సంబంధించిన జిల్లాలు కూడా ఎక్కువనే. అందుకోసం మణిపూర్ రాష్ట్రంలో అత్యధికంగా దాడులు రేపులు కూడా చేసిన నేపథ్యం ఈ బీజేపీ గవర్నమెంట్ ఉన్న తర్వాతనే. ఈరోజు అదే తరహాలో ఒకవేళ మోడీ గెలిచినట్టయితే దేశంలో మోడీ పరిపాలన వచ్చినట్టయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆకలి చావులే కాకుండా హింసకు గురైపోతారు. ఇలా మానసిక వేదనకు గురైపోతారు. చాలామంది ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా క్రిస్టియన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు వేసి ఇష్టానుసారంగా చంపేసేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే మోడీ పైన నేను సవాల్ వేస్తున్నాను. మోడీ మరొకసారి గెలిచిందంటే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగానికి ప్రమాదం అంటే ఇవాళ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని మన తలను తీసి ఇవాళ మొండవుని మాత్రం పెట్టేటువంటి నినాదం అన్నట్టు. ఇవాళ భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి మూలాలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ తీసేసి ఇష్టానుసారంగా దాని ప్లేస్లో కొత్త చట్టాలు తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ను ఇలా భారతీయ సంస్కృతి అని తీసుకొచ్చేది. అంటే ఎంత చూసలేదు ఇలా మార్చి నుంచి కూడా ఇలా ఇండియన్ పీనల్ కోడ్ మారుతుంది, ఐపీసీ సెక్షన్లు మారుతున్నాయి. ఇలా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే సెక్షన్లు ఆ సెక్షన్లన్నీ కూడా మార్చేసి ఇవాళ కొత్త సెక్షన్ తీసుకొచ్చే నేపథ్యం ఉంది. ఇలా 302 అనేది మర్డర్ కేసు ఇలా 102 తీసుకొచ్చారు. 302 అనేది మర్డర్ కేసు సంబంధించినది దాని బెయిల్ ఉంటుంది. 302 సంబంధించినటువంటి మర్డర్ కేసు సంబంధించిన అంశాన్ని ఇలా ఐపీసీ సిఆర్పీసీలో ఉన్నటువంటి సెక్షన్ తీసుకొచ్చి ఇలా 102 అని తీసుకొచ్చి ఇలా దానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. 302కు సంబంధించినటువంటిది తీసుకొచ్చి 202ని పెట్టేసుకొని ఆ చేంజ్ చేసి ఆ సెక్షన్ చేంజ్ చేసి ఆ నేమును కూడా చేంజ్ చేసే నేపథ్యం ఉంది. అంటే ఎంత భయంకరంగా మాడిఫై చేస్తున్నారు, ఎంత భయంకరంగా భారత రాజ్యాంగంలోని హక్కులను కానీ భారత రాజ్యాంగంలోని చట్టాలను కానీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అయితే అంశాలను కూడా మార్చేసే కుట్ర చేస్తున్నాడు ఇదే మోడీ. ఒకవేళ నిజంగా మోడీ మూడోసారి గెలిచినట్టయితే ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. హిందూ దేవాలయాలకు ఉన్నటువంటి డిమాండ్ ఇలా మిగిలిన దేవాలయాలకు ఉంటాయి. ఇలా దేశమంతా టోటల్గా హిందూ దేవాలయాలకే నిండి ఉన్నటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తారు. ఇలా ఎక్కడ చూసినా అక్కడ దేవాలయాలు టెంపుల్స్నే పునఃప్రతిష్ఠ తప్ప మానవత దృక్పథంతో ఆలోచించేటువంటి నేపథ్యం ఉండదు. అందుకోసమే వారణాసి వారికి బరిగెల శివ సిద్ధమన్న నేపథ్యం ఉంది. ఇద్దరు సీఎంలను కామారెడ్డిలో ఇద్దరు సీఎంలను ప్రస్తుత సీఎము గత మాజీ సీఎంను ఇద్దరు సీఎంలను ఓడిపోవడానికి ప్రధాన కారకుడైన నేను
ఇవాళ చాలామంది ఇవాళ మీరు గూగుల్లో కొడుతొస్తుంది, ఎక్కడ సజెషన్ వస్తుంది, సుమారుగా 10,193 ఓట్లను చీల్చి జేఏసీని పెట్టేసి 10,193 ఓట్లను చీల్చి ఇద్దరు సీఎంలను ఓడిపోవడానికి ప్రధాన కారకుడైనటువంటి నేను. ఎందుకోసం చెప్తున్నా అంటే ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడనే నిలబడాలి. ఎక్కడైతే మన అస్తిత్వం అయితే మనం తగలబెట్టుకుంటామో, ఎక్కడైతే మన అస్తిత్వానికి ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడైతే మనకు అవమానం జరుగుతుందో, అవమానం పడ్డ చోటనే మనం లేచి నిలబడాలి. అప్పుడైతే మనం ఏదైనా సాధిస్తాం. ఈ జన్మకంటూ మళ్ళా ఇంకో జన్మలంటూ ఏది ఉండయి. ఇంకో జన్మలు అంటూ ఉన్నాయంటే అన్నీ అబద్ధాలే. ఇంకో జన్మలా ఇంకోటి వేసుకున్నానంటే అంటే అన్నీ అబద్ధాలే. అవన్నీ బట్టబయలు దానికి సంబంధించిన అంశాలు ఏది ఉండయి. దానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇలా ఎంత దారుణం అంటే అంత దారుణముగా ఉండేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు ఏం పోతుంది అనేది కూడా ఎవరికి కూడా అంత చిక్కనటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే నరేంద్ర మోడీని 3వ సారి గెలిపిస్తే దేశంలో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా గాజాలో ఇలా జరిగేటువంటి ఏదైతే ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్న దేశంలో ఏ విధంగా అయితే భయంకరంగా జరుగుతుందో, ఇలా తిండి కోసం కొట్టుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇలా మంచినీళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఇలా వాళ్ళు బతకాలన్నా కూడా ఇలా తిండి లేక ఆకలి చావులతోనే ఇజ్రాయెల్ దేశంలో ఇలా గాజాలో ఇలా భయంకర పరిస్థితి. అంటే అదే పరిస్థితి ఒకవేళ మళ్ళీ మోడీ గెలిస్తే అంతకన్నా భయంకరమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి భారతదేశంలో. అందుకోసమే అందరు సిద్ధంగా అండి, స్వతంత్ర అభ్యర్థులు మోడీని ఓడించండి. ఈ మోడీ ఓడిపోతే దేశం మొత్తం బాగుపడుతుంది తప్ప లేకపోయిందంటే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే వారణాసిలో పోరుకు సిద్ధమైన నేపథ్యం ఉంటుంది. మోడీపై పోటీకి స్వతంత్ర అభ్యర్థులు సిద్ధం కాండి. రాజ్యాంగాన్ని, రైతు రాజ్యాన్ని, దళితుల అస్తిత్వాన్ని నాశనం చేసిన మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన నాయకులను ఓడించాలి. 2 కోట్ల ఉద్యోగాలేమో కానీ ఉన్న ఉద్యోగాలకు దిక్కు లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ పరమయ్యాయి. నూతన విద్యా విధానంతో నిరుపేద విద్యార్థులకు నిరాశ మిగిలించింది. ఆయన ఏం చేసినా బడుగు బలైన వర్గాలకు ఏ మాత్రం చేయడు. ఇవాళ ఎవరైతే ఉన్నారో, ఏ ఉద్యోగాలు అయితే ఉన్నారో, ఏ విశాఖ ఇండస్ట్రీ కానీ, ఎన్నో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ కానీ, ఇలా ఎల్ఐసి కానీ ఎన్ని తీసుకున్నా గవర్నమెంట్కి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎన్నో లక్షల మంది దాని ద్వారా బతికిన సందర్భం ఉంది. దాని ద్వారా బతికి ఇలా వాళ్ళు సుభిక్షంగా సంతోషంగా ఉన్న నేపథ్యం ఉంది. ఇలా అవన్నీ ఎవడి పరమైన ప్రైవేట్ పరమైన ఆదాని అంబానీ చేతిలో ఇలా కీలు బొమ్మలుగా మారి ఇలా దేశ ఆర్థిక పరిస్థితిని మొత్తం ఇద్దరి చేతిలో పెట్టి వాళ్ళని కుబేరులు చేసిన చరిత్ర కూడా ఈ మోడీకే ఉంది. ఇలా 2 లక్షల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలను ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో 2 కోట్ల ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలకు కూడా దిక్కు లేదు. ఇలాంటి మోడీ ఇలా గెలిచి ఎవరికి ఉపయోగపడతారంటే ఆదాని అంబానీ ఎవరైతే బ్రాహ్మణిజం, ఎవరైతే జంజం వేసుకున్నారో, ఎవరైతే ఇవాళ జంజం వేసుకొని ఎవరైతే పీఠాధిపతులను చెప్పుకున్నారో వాళ్ళకు మాత్రమే ఆయనే బానిస. ఈ సమాజానికి కాదు, ఈ ఓటర్లకు కాదు, ఈ ఉన్నటువంటి రాజ్యాంగం రాసినటువంటి ఈ రాజ్యాంగంలో బతుకుతున్నటువంటి వీళ్ళందరికీ ఎవరికి కాదు. కానీ ఇలా పార్లమెంటు భవనం ఓపెన్ చేసినా ఎవరొచ్చి ఓపెన్ చేశారు, ఎవరి నుంచి ఓపెన్ చేశారు, ఇలా అలానే రామ మందిరం ఓపెన్ చేసినా ఎవరొచ్చి ఓపెన్ చేశారు, ఎవరికి ఆహ్వానం ఉంది? ఇలా దేవుడు లేడనేటువంటి సనాతన దేవుడు లేడని ఇలా అనేక మతాలు అనేక సందర్భాలు చెప్తుంటే ఇలా దేవుడే ఉన్నాడు, ఈ దేవుడు మాత్రమే ఈ దేశాన్ని నడిపిస్తున్నాడు, దేవుని రూపంలో ఇలా మోడీ ఉన్నాడని ఇలా ఏదో చేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడు. ఇలా ఆకలి చావులు ఇలా భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఇలా నిరుద్యోగ సమస్యలు ఈ భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ రోడ్డు మీద పడి ఇలా ఆకలి చావులతో వస్తున్నారు. దీని అందరి కారణం దేశ ప్రధాని కాదా? ఆర్థిక వ్యవస్థ ఇలా ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది. ఈయన వేసుకునేటువంటి సూటు బూట్లకు నెలకు సంబంధించినటువంటి ఈయన వేసుకునే బట్టలకే 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఆయన బట్టల ఖరీదు. మోడీ వేసుకునేటువంటి బట్టల ఖరీదు నెలకు 65 నుంచి 70 కోట్ల రూపాయలు. అంత కాస్ట్లీ ఛాయ్ అమ్మినటువంటి దేశ ప్రధాని ఈరోజు ఆయన వేసుకునేటువంటి బట్టల ఖరీదు ఒక నెలకు 60 నుంచి 70 కోట్ల రూపాయలు. ఆయన వేసుకునేటువంటి విలువైన బట్టలు ఎడుకుంటున్నారంటే ఎంత భయంకర పరిస్థితి, ఏ దేశంలో ఏ ఆర్థిక పరిస్థితి. ఛాయ్ అమ్మినటువంటి మోడీ ఇలా దేశంలో ఏ విధంగా ఉన్నాడు, ఇలా ఏం జరగబోతుంది, ఈయన మీద ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయండి. వారణాసిలో పోటీ చేసి వేలాది మంది రైతులు, ఇలా ఉన్నటువంటి పంజాబ్ రైతులు, హర్యానా రైతులు ఎంత భయంకరంగా వాళ్ళ డిమాండ్ కోసం చేస్తే ఇలా వాళ్ళ మీద ఊచకోత గురి చేసి ఇలా రోడ్ల మీద వెహికల్స్ నడిచే సందర్భంలో ఇలా మేకులు బిగించి ఇలా లక్షలాది మంది జీవితాలు నాశనం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా రై చట్టాలను నీరుగార్చేటువంటి నేపథ్యం ఉంది. ఇలా దళితుల అస్తిత్వాన్ని నీరుగార్చే ప్రయత్నం. ఏదైతే వేముల రోహిత్ 2016లో చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా PhD స్కాలర్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగా SC ST మైనార్టీలకి ఇలా
ఆ తీసేసిన నేపథ్యం ఉంది. పిహెచ్డీకి సంబంధించినటువంటి ఆ స్కాలర్షిప్ తీసేసిన నేపథ్యం కూడా వేముల రోహిత్ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పటికి కూడా ఎస్సీ మైనార్టీలకు ఇలా స్కాలర్షిప్ రాలేని పరిస్థితి ఉంది. అంటే ఎవడు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి ఈ దేశ ప్రధాని గురించి? దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అవలంబించిన విధానాలు దేశ ఆర్థిక స్థితిగతులను దిగదారి చేయాలని జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, రైతు రాజ్యాన్ని, షెడ్యూల కులాల, షెడ్యూల తెగల, బహుజనులకు సంబంధించిన చట్టాలను మార్చడంతో పాటు సామాన్య ప్రజలపై పెనుభారం మోపి సుమారు 140 లక్షల కోట్లు అప్పు చేసి దేశ ఆర్థిక స్థితిగతులను దివాలాగా మార్చడమే పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసిలో పోటీకి సిద్ధమంటున్న జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగల శివ తనతో పాటు అధిక సంఖ్యలో మేధావులు, రాజకీయ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచి నరేంద్ర మోడీ గెలుపును నియంత్రించే ప్రయత్నాలు కొనసాగించాలని బరిగల శివ పిలుపునిచ్చారు. భారతదేశం కష్టకాలంలో ఉందని, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం మార్చాలని కుట్ర దేశాన్ని నాశనం చేయడమని పేర్కొన్నారు. ఎన్నికల వేళ మతపరమైన సమస్యలు సృష్టించి దేశ సార్వభౌమత్వాన్ని కాలరాసే కుట్రలు జరుగుతున్నాయని దేశ ప్రజలు గుర్తించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతర శక్తులు ఏకమై దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలేసిన మోడీని ఓడించాలనే లక్ష్యంతో తన వంతు కృషిగా వారణాసిలో పోటీలు నిలుస్తారని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని గుర్తెరిగి వారణాసిలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నిలిచి వారణాసి ప్రజలకు గత 10 సంవత్సరాలుగా దేశంపై పడిన అప్పుల భారం ప్రభావం తెలియాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వాన్ని గెలిస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడే ఆస్కారం ఉన్నందున దేశ ప్రజల రక్షణార్థం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వారణాసితో పాటు వరంగల్ పార్లమెంట్ బరిలో కూడా పోటీలో ఉంటానని కూడా తేల్చి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. మరొక జనం అంటూ ఉండదు. ఏది చేసినా ఈ జన్మకే చేయాలి. ఏది చేసినా, ఏ తప్పు చేసినా, ఏ ఒప్పు చేసినా, ఏదైనా మానవ జన్మనే, ఇంకా వేరే జన్మలే. ఈ మానవ జన్మలో నువ్వేం సాధించావు, నువ్వేం చేశావు అనేది కావాలి. మోడీ ఛాయ అమ్మినటువంటి మోడీ ఇలా దేశ ప్రధానమే 140 కోట్ల అప్పు భారం చేసింది. 140 లక్ష ఎంత 140 కోట్ల రూపాయలు, సుమారుగా 140 లక్షల కోట్ల రూపాయలు, 140 లక్షల కోట్లు, 140 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి భారం 10 సంవత్సరాలు. అంటే ఎక్కడ పోయింది? ఏమనంటే మెట్రో ట్రైన్లు, ఏమనంటే రైల్వే ట్రైన్లు, ఏమనంటే ఏదో విమానాశ్రయాలు. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఎవరున్నారు దీని వెనుక అంటే ఆదాని అంబానీ మాత్రమే ఉన్నారు. ఆదాని అంబానీ ఆస్తులు, అంబానీకి సంబంధించిన ఆస్తులు, ఆదానికి సంబంధించిన ఆస్తులు, ఆయనే ఎందుకు కూడా పనికిరానటువంటి ఆదాని ఈరోజు ప్రపంచంలోనే, దేశంలోనే టాప్లో ఉండేటువంటి ఇలా దేశంలోనే కుబేరుల స్థాయిలో ఉన్నాడంటే ఆదాని. ఎట్లా ఎదిగిండు, ఎన్ని కంపెనీలు ఎదిగిండు. మన సిమ్ కార్డు తీసుకున్నటువంటి సిమ్ నుంచి మొదలుకుంటే ప్రతిదీ కూడా ఆర్థికంగా సెట్ చేసుకొని అనేకమైన అంశాల మీద ఏదైతే ఈ పేద బడుగు బలైన వర్గాలు ఉన్నారో, ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అవసరాలన్నీ ఆదానికి అంబానీకి ఒప్పజెప్పి ఇవాళ బిజినెస్ను తెర వెనుక ఉండి నడిపించినటువంటి ఈ మోడీ గెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఇలా మీకు చెప్పేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇలా ఈ మోడీ పైన కూడా యుద్ధం చేసేటువంటి నేపథ్యం ఉంది. మోడీ ఓడిపోతే దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కరించే నేపథ్యం ఉంటుంది. అందుకోసమే మోడీ ఓడిపోవాలి, బీజేపీ రావద్దు. బీజేపీ ఒకవేళ గెలిచినైతే భారత రాజ్యాంగం ప్లేస్లో మనుస్మృతి రాజ్యాంగం వస్తుంది. అది అందరికీ కూడా ఇబ్బందికరమైన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీకి సంబంధించినటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి 80% జనాభా కలిగినటువంటి భారతదేశంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే నేపథ్యం ఉంటుంది. మోడీ మూడోసారి గెలిచిన తర్వాత 4వసారి గెలవాలని అవసరం లేదు. వాడు గెలిచినా గెలవకపోయినా ఇబ్బంది లేదు. కానీ మూడోసారి అయితే ఏదైతే గెలిచిండో అనుకున్నాయన్నీ చేస్తారు. అనుకున్నాయన్నీ చేసి వాళ్ళు ఒక మార్కును చూపించుకుంటారు బీజేపీ మూడోసారి గెలిస్తే. అందుకోసమే మూడోసారి బీజేపీ గెలిస్తే చాలా ప్రమాదం ఉండబోతుంది భారత రాజ్యాంగానికి. మోడీ గెలిస్తే ఎంత పెద్ద ప్రమాదం అంటే అంత పెద్ద ప్రమాదం ఉండబోతుంది. మేధావులు ఇంటెలెక్చువల్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పటి నుంచే ప్రశ్నించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదం జరిగేటువంటి నేపథ్యం కూడా ముందస్తుగానే జైభీం టీవీ స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మేడా ఉండిల లెక్కింపు 2 రోజుల్లో 6.13 కోట్లు. రెండో రోజు కరెన్సీ కానుకలు 2 కోట్లు 98 లక్షలు. శుక్రవారం 71 ఉండిలు తెరిచిన అధికారులు మొత్తం ఉండిలు 535. ఇప్పటికే లెక్కించినాయి 205 మాత్రమే. ఇక్కడ పెట్టుబడి పెట్టింది, మేడారం జాతర పెట్టుబడి పెట్టింది ఎన్ని కోట్లు? 110 కోట్లు. ఇక్కడ వచ్చిన ఆదాయం అంతా 6.13 కోట్లు. ఇంకా ఎన్ని ఉండిలు ఉన్నాయి? ఇంకా 205 ఉండిలు ఉన్నాయి. ఎంత వస్తుంది అమౌంట్? అంటే చూడండి ఎంత నష్టమా లాభమా.
శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో బీబీ పటేల్కు పార్టీ సభ్యత్వం ఇస్తున్న తరుణ్ చుగ్ ఎంపీ కె లక్ష్మణ్. బీఆర్ఎస్కు మరో షాక్. బీజేపీలో చేరిన జైరాబాద్ ఎంపీ బీబీ పటేల్. పార్టీ సభ్యత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, లక్ష్మణ్, రాజు చంద్రశేఖర్ ఇటీవల బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి ఎంపీ, బీజేపీలో చేరిన ఆర్ కర్నూలు ఎంపీ. ఇప్పటికే వీళ్ళందరూ బీఆర్ఎస్ సంబంధించిన సెట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా దారిలో ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యం ఉంది. ఇలా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే నేపథ్యం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆడిన డ్రామాలు, బీఆర్ఎస్ చేసిన అవినీతి, సొంత పార్టీ సంబంధించినటువంటి సెట్టింగ్ ఎంపీలు కూడా నమ్మలేని పరిస్థితులు. అందుకోసమే వాళ్ళు పార్టీలు మారేటువంటి నేపథ్యం ఉంది. నిన్న బీబీ పటేల్ కూడా బీజేపీలో చేరిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇలా ఏమైపోతుంది బీఆర్ఎస్ కంటే, బీఆర్ఎస్ అహంకారపు నినాదాన్ని, అహంకారపు మాటల్ని ఇవాళ వాళ్ళు అవలంబించినటువంటి తీరు, ఇవాళ ఇచ్చే ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఉసురు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా బీఆర్ఎస్కే ఉంది. ఇలా ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ చెప్పిలో ఆ తెలంగాణ సెంటిమెంట్ని కూడా ఇవాళ ప్రజలు నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. ఏదైనా కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది, కొంతకాలం మాత్రమే కొందరిది పనిచేస్తుంది, తర్వాత ఎప్పటికీ పనిచేయదు. ఎప్పటికీ పనిచేయాలంటే నీతి నిజాయితీగా ధర్మంగా ఉన్నోడు ఎప్పటికైనా పనిచేస్తాడు. అది ఎప్పటికైనా చరిత్రలో నిలిచిపోయేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్, 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం. 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం. ఒకే కార్పొరేషన్ కింద కూడా తీసుకొస్తున్నారు. ఎట్లా ఉంటాయి మరి ఒకే కార్పొరేషన్ కింద తీసుకొస్తే ఇబ్బందులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉండే నేపథ్యం ఉంటుంది. లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు ప్రతి పాదానాలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం. సమాన జనాభా ఉండేలా డివిజన్లు పునర్విభజన, పాలక వర్గాలు పదవీకాలం ముగిసే తర్వాత విలీన ప్రక్రియ. గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కార్ నిర్ణయం, కొత్త నిర్ణయం తీసుకున్నాడు. హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ మున్సిపాలిటీలకు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెచ్ఎండిఏ పరిధిలో ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా 4 దిక్కులు 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీతో పాటు మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీ ఉండగా వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడమే, లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా అనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. దీనిపై అధ్యయనం చేయాలని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందినట్టు తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలో డివిజన్లను జనాభా ప్రతిభగా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం కూడా ఆదేశించిన నేపథ్యం. ఇదైతే ఒక మంచి నిర్ణయం. ఒకవేళ ఒకే గొడుగు కిందికి వచ్చినట్లయితే పరిపాలన అయితే బ్రహ్మాండం జరుగుతుంది. అందరికీ సంబంధించిన అధికారులు కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కడ ఎలాంటి అవినీతి జరగదు. ఇలా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నా, లేకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నా, ఇలా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఇలా ఇష్టానుసారంగా జీవోలు ఇష్యూ చేసి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేసి కోట్ల రూపాయలు పడగలెత్తిన సందర్భం కూడా ఉంది. ఇలా ఒకే పరిధి కింద, ఒకే కార్పొరేషన్ కిందకి వచ్చినట్లయితే పరిపాలన ఈజీగా జరుగుతుంది. పరిపాలన సంబంధించి ఒకేసారి రివ్యూ చేసిన అందరికీ వెళ్ళిపోయేటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇలా ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బంది కలగదు. ఏదైనా కూడా సమస్యలు ఆర్థికంగా అయితే ఇబ్బందులు కలగవు, వెంటనే సమస్యలు పరిష్కరించే నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఒకే గుడుకు కిందకి కార్పొరేషన్ నేపథ్యంలో ఆయన ఆలోచించేటువంటి నేపథ్యం ఉంది. ఢిల్లీ తరహాలో తీసుకున్న నేపథ్యం ఉంది. ఢిల్లీలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అదే తరహాలో తీసుకునేటువంటి పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉంది. త్వరలోనే రైతు విద్యా కమిషన్లు సూచన మేరకు సర్కారు చెప్తాడం సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్, కేటీఆరే కట్టాలి. కాళేశ్వరం ఎప్పుడు అన్నా ఉత్తమన్నా, నిజంగా మీరు అట్లా కట్టించండి, మిమ్మల్ని ఎప్పటికీ మళ్ళా మంత్రినే కాదు, మళ్ళీ ఇక నెక్స్ట్ సీఎం మీరే అవుతారే. ఇంకా కార్పొరేషన్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆరే కట్టాలి, కేటీఆరే కట్టాలి. ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారు ఉత్తమ్. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకుండా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎల్ఎన్టీకి 400 కోట్ల బిల్లులు ఆపినాం. ఇప్పటికీ ఎల్ఎన్టీకి కూడా 400 కోట్ల బిల్లులు ఆపిలట. మేడిగడ్డను బందలగడ్డ అన్నలు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? బ్యారేజీ కుంగుబాటువే ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్, కేటీఆరే కట్టాలని అన్నారు. శుక్రవారం సెక్రటరీలో మీడియాతో ఉత్తమ్ చిట్చాట్ చేశారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం పేరుతో ప్రయోజనానికి దోచుకుందని, మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడుతుందని ఆయన అన్నారు. మీరు నిజంగా 1,00,000 కోట్ల అవినీతి చేసిందని మీరే అంటున్నారు. నిన్న చిట్చాట్లో కూడా చెప్పిన నేపథ్యం ఉంది. వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మీ ప్రభుత్వంలో ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు? అరెస్ట్ చేయండి. 1,00,000 కోట్ల అవినీతి చేసినటువంటి కేసీఆర్, కేటీఆర్ నిజంగా కట్టించాలి. అది పేద ప్రజల మీద భారం పడే నేపథ్యం. ప్రతి ఒక్కరి చెమట చుక్కలు, ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతాలు లేక షుగరు, బీపీలు పెంచుకొని ఇలా చాలామంది ఉద్యోగాలు వేసే నేపథ్యం ఉంది. ఆ పాపం ఊరికే పోదు.
ఇవాళ ఎంతమంది అయితే ఉద్యోగస్తులున్నారో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు జీతాలు పడే నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన రెంట్లు కానీ లేకపోతే అంటే వాళ్ళకి ఈఎంఐ కానీ లేకపోతే ఇంకేమైనా కట్టుకున్న లోన్స్ కానీ అవన్నీ కట్టుకోవడానికి వీలు లేనటువంటి ఈ 1,00,000 కోట్లు ఈ సంపాదన దోసుకున్నటువంటి వ్యక్తుల మీద మీరు ఏ విధమైన శిక్ష ఇస్తారో మీరు వెంటనే శిక్ష అండి. లేకపోతే మోడీ ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రెండు అన్నట్టుగా ఇవాళ మిమ్మల్ని నమ్మలేని పరిస్థితిలో ఉంటారు. ఇవాళ మళ్ళా వీళ్ళు వెనక ఏదో డ్రామా చేస్తున్నారు, డ్రామాకు మాత్రమే పేపర్లో ప్రకటన చేస్తున్నారు తప్ప అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కూడా జనం అనుకునే విధంగా చేయదు ఉత్తమం అని కూడా ఇక్కడ చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జీరో కరెంటు బిల్లు షూర్, గృహజ్యోతి పథకం అమలు జిల్లాలో ప్రారంభించిన మంత్రులు. ఇక జీరో బిల్లు కూడా నిన్ననే షురు అయింది. ఏవైతే ఉన్నదో వాళ్ళు చెప్పిన నేపథ్యంలో 1వ తారీఖు నుంచి వెళ్ళి జీరో బిల్లు వస్తాయని చెప్పి మార్చి 1వ తారీఖు నుంచి జీరో బిల్లు వచ్చిన నేపథ్యంలో ఇక వాళ్ళు తీసుకున్నారు. మంత్రి చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది మంత్రులు నిన్ననే ప్రారంభించిన నేపథ్యం. రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు షురు అయింది. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే అభ్యర్థులు శుక్రవారం నుంచి ప్రభుత్వం జీరో బిల్లు జారీ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సదరన్ నర్తన్ డిస్కౌంట్ల పరిధిలోని 33 జిల్లాలు దాదాపు 39.9 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లింగ్ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది అధికారులు విద్యుత్ మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్లి విద్యుత్ బిల్లులు జారీ చేశారు. మొదటిసారి జీరో బిల్లు అందుకున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సందర్భంగా మంత్రి సీతక్క కూడా జీరో బిల్లును చూపించిన నేపథ్యం ఉంది. అంటే జీరో బిల్లులు గతంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో చాలా వరకు అయితే బిల్లులు వాళ్ళకు కరెంటు సంబంధించినటువంటి మీటర్స్ ఉండకపోయేది. కానీ తర్వాత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా కరెంటు బిల్లులు ఎన్నో రోజుల కంచిన కరెంటు బిల్లులు కూడా దౌర్జన్యం చేసి కరెంటు కట్ చేసిన నేపథ్యం కూడా ఉంటాయి. మళ్ళీ తర్వాత అది ఆ చీకటి రోజులు పోయి జీరో బిల్లును మళ్ళీ తెరపై తీసుకొచ్చిళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. 1వ తారీఖే జీతాలు 4 గంటల తర్వాత ఇన్ టైంలో జమ. హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చూడు ఎంత ఘోరమం. 1,00,000 కోట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇలా 1వ తారీఖే జీతాలు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అయితే మాతో అనేక మంది ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలన్నా ఇబ్బంది పడేది. వాళ్ళ జీతాలు లేక అప్పుల ఊపిలో నిలబడ్డారు. వాళ్ళు జీతాలు లేక ఇల్లు కట్టుకొని వాళ్ళు రోడ్ల మీద పడే నేపథ్యం ఉంది. వాళ్ళ సివిల్ స్కోర్ ఇబ్బంది పడి వాళ్ళకు టైంకు సాలరీ రాక చాలా వరకు ఇబ్బందులు పడ్డారు బీఆర్ఎస్ అయ్యాలి. ఈ రోజు 1వ తారీఖు రాగానే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు సంబరాలు చేసుకునే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఈ నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇన్ టైంలో డబ్బులు పడ్డాయని ఉద్యోగులు పెన్షన్లు తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు మార్చి నెల 1వ తేదీన జమ చేసినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,08,000 మంది పెన్షన్దారులు ఖాతాలు డబ్బులు పడ్డాయి. గత బీఆర్ఎస్ సర్కార్ నెలలో మొదటి వారం నుంచి 3వ వారం వరకు జీతాలు చెల్లిస్తూ వచ్చింది. చూడు ఎన్ని లక్షల మంది, 3,69,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, పెన్షన్దారులు 2,80,000 మంది, 88,000 మంది పెన్షన్దారులకి 1వ తారీఖు జీతాలు పడేటువంటి నేపథ్యం అంటే సుమారుగా 6 లక్షల మంది. 6 లక్షల మంది, సుమారుగా 6 లక్షల మంది జనాభాకి 1వ తారీఖే జీతాలు పడేటువంటి పరిస్థితి ఉందంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకునే నేపథ్యం ఉంది. ఇది ప్రభుత్వ పరిపాలన అంటే, ఇది మార్పు అంటే. ఈ మార్పును కావాలని కోరుకున్నదే రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే ప్రజాపాలనను ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంటర్ పరీక్షల నిమిషం నిబంధనల సడలింపుగా చూడు. ఇంటర్ పరీక్షలకు నిమిషం ఎంత ఒక అబ్బాయి ప్రాణాలు పోయింది. మేము మొదటి రోజే చెప్పినాం ఇంటర్ సంబంధించిన పరీక్షలకు సంబంధించి 1 నిమిషం అనేది తీసేయని మొర పెట్టుకున్నాం, చెప్పినాం. దానివల్ల జేబీఎం ఎఫెక్ట్ వల్ల ఇవాళ ఇంటర్ పరీక్షల నిమిషం నిబంధనల సడలింపు జరిగింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో అమలవుతున్న నిమిషం నిబంధన నన్ను ఇంటర్ బోర్డు సడలించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రాలకి అనుమతిస్తామని కూడా ప్రకటించింది. మేము ఫస్టే చెప్పినాం, ఫస్ట్ రోజే పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. పేరెంట్స్ అని కూడా ఆ వీడియో కూడా చెప్పించడం జరిగింది. వెంటనే సడలించండి. పేరెంట్స్ ఏదైతే చెప్పిల్లో ఆ వీడియో సంబంధించిన అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పినాం. విద్యాశాఖ చెప్పినాం, బుర్రా వెంకటేశ్వర సార్కు చెప్పినాం. అనేక మంది అధికారులు కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోయినాం, సీఎం దృష్టి తీసుకుపోయినాం. సార్ 1 నిమిషం అనేది చాలా ఇబ్బంది. 2 సంవత్సరాల కరోనా సమయం తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. 1 నిమిషం అనే ఆలస్యం అనేది 1 నిమిషం అనేది అది మ్యాండేటరీ కాదు, అది వెంటనే తీసేయండి అని కూడా చెప్పిన తర్వాత దాని మీద పునరాలోచన చేసి ఈరోజు 1 నిమిషం అనే ఆ నిబంధన తీసేసి 5 నిమిషాలైనా పర్లేదు అనుమతించేటువంటి నేపథ్యం కూడా ఉందంటే జేబీఎం టీవీ, జేబీఎం దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తల అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాసిన వార్త. ఇక దిశ ఎడిటర్కు నమస్తే లీగల్ నోటీసులు. మరో 8 మీడియా సంస్థలకు, అందులో ఒకరు ఇండిపెండెంట్ జర్నలిస్టు, అన్రిజిస్టర్డ్ అథరైజ్డ్ అని ప్రస్తావన.
తప్పుడు రాతలు రాశారని ఆరోపణ, 100 కోట్లు పరువు నష్టమైంది. ఉద్యోగ వార్తలకు రియాక్షన్. ఆ వార్తలతోనే సేవ్ అయ్యామన్న ఎన్టీ పత్రికేయులు చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధం దిశం. చూడు ఏమైనా రాస్తే ఎంత ఘోరంగా రాస్తారు చూడు. ఇక మేము రాస్తే మాకు వాళ్ళు పంపించారు 50 లక్షల నోటీసులు, ఇక రాస్తే 100 కోట్ల నోటీసులు. ఎవరు రాస్తే పత్రికకు స్వేచ్ఛ ఉంది. పత్రికకు సంబంధించి 4th టెస్ట్ అంటే ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలా జిల్లా కలెక్టర్ కానీ ఇలా ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కానీ ప్రశ్నించేటువంటి ఏకైక ఏదైనా ఉందా అంటే ఓన్లీ 4th స్టేట్ మాత్రమే. ఆ 4th స్టేట్కు ఇక దిశ ఎడిటర్కి నమస్తే లీగల్ నోటీసులు అట. ఇక చూడండి ఎన్ని ఎంత అమౌంట్, 100 కోట్ల రూపాయలట. ఇలా సంస్థ పెడితే 100 కోట్లు ఉంటుంది. 100 కోట్ల రూపాయలు ఇలా పెట్టి సంస్థలు పెట్టి ఇలా లక్షలు పోగు చేసుకొని ఇలా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇలా ఇష్టానుసారంగా డబ్బులు దండుకొని కోట్ల రూపాయల పడగలెత్తి ఇలా పేద బడుగు బలైన వర్గాల ఉసిరి తీసుకున్నటువంటి ఇలాంటి సంస్థల మీద ఇలా వార్తలు రాస్తే ఇలా ఇష్టానుసారంగా లీగల్ నోటీసులు పంపించే నేపథ్యం ఉంది. చూడు ఎన్ని అంతా 100 కోట్ల గడ్డ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆర్థిక ఇబ్బందులు అంటూ నమస్తే తెలంగాణ యాజమాన్యం అందులోని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న దిశ ఓ వార్తను ప్రచురించింది. ఈ వార్త కారణంగానే తమ ఉద్యోగులు పదిలంగా ఉన్నాయని నమస్తే సంస్థలో పనిచేసిన జర్నలిస్టులు కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరికొన్ని మీడియా సంస్థలు వార్తలు కథనాలు ప్రచురించాయి. ఆలస్యంగా మేల్కొన్న నమస్తే యాజమాన్యం తాజాగా దిశ ఎడిటర్ మార్కండేతో పాటు మరో 8 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ వార్తలతో తమ సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని, దాని విలువ సుమారుగా 100 కోట్లని అడ్వకేట్ ద్వారా పంపించిన లీగల్ నోటీసులు పేర్కొంది. ఎంత చెత్త చూడు, ఎంత చెత్త. ఎడిపోతుంది మన జర్నలిజం, ఏమైపోతుంది జర్నలిజం. ఇవాళ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు, ఇవాళ నమస్తే తెలంగాణ ఉన్నటువంటి నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ కానీ తెలంగాణ గుండె చెప్పుకున్నటువంటి టీ న్యూస్ కానీ సుమారుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 8-10 లక్షల మంది సబ్స్క్రైబర్ లేరు. ఈరోజు 1 కోటి మంది దాకా ఉన్నారు. ఇలా 8 లక్షల మంది కూడా లేరు. 10 సంవత్సరాల పరిపాలనలో 10 సంవత్సరాల తర్వాత 8 లక్షల మంది కూడా లేరు. కానీ ఈరోజు 10 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఇవాళ సబ్స్క్రైబ్ పెరిగిళ్ళు. ఇవాళ ఉన్నట్టుగా అంటే ఇవాళ నోటీసులు పంపించే నేపథ్యం ఉంది 8 పత్రికలు. ఇవాళ వాళ్ళు కృతజ్ఞత తెలిపారు. వాస్తవానికి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే విలేకరులు అంటారు రాస్తారు. అది రాయడానికి ఎంత ఇబ్బందులు పడతారు కన్నా అది రాయడానికి పీజీలు, పిహెచ్లు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా పనికిరారు. ఒక జర్నలిస్టు రాసే వార్తకి ఎవ్వరు కూడా పనికిరారు. వాళ్ళకన్నా మేధ సంపత్తిని కలిగి ఉండి ఈ వార్త రాయాల్సి వస్తుంది. అలాంటి రాతలకు కూడా నోటీసులు పంపిస్తే ఎట్లా? అందుకనే కచర రాతలకు అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఉన్నటువంటి మేడిగడ్డ చిన్న సమస్యే, కాంగ్రెస్ భూతత్వంతో పెట్టి చూస్తున్నది. రాజకీయంగా పగ ఉంటే మాపై తీర్చుకోండి, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోము. చలో మేడిగడ్డ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 86 పిల్లల్లో దెబ్బతిన్నవి 3 మాత్రమే. రిపేర్ చేయించేందుకు ఇబ్బందులేంటి? కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు కొట్టుకుపోయలేదా? తర్వాత మరమ్మతులు చేయలేదా? అవినీతి మాట్లాడే హక్కు కాంగ్రెస్కి లేదు. కరప్షన్ కేరపట్రస్ ఆ పార్టీ. రాజకీయ ప్రజలు వారి ప్రాధాన్యత. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చూడు వాళ్ళు ఇష్టానుసారం చేసి మేడిగడ్డ చూడు. మేడిగడ్డకు పోతూ కూడా మా జర్నలిస్టుల బస్సు కూడా మొత్తం పగిలిపోయింది. అది కొద్దిగా అయితే ప్రమాదం. దానిలో ఉన్నటువంటి జర్నలిస్టులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీలు, ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఇంకా పెళ్ళిళ్ళ వాళ్ళు, ఇంకా వివిధ ఇబ్బందులు అందరూ మేడిగడ్డతో పాటు మేడిగడ్డలో కూడా పోయేటోళ్ళే ఉండే. ఎంత ప్రమాదకరం అంటే బస్సు మొత్తం టోటల్గా బస్సులో ఉన్నటువంటి టైర్ మొత్తం పగిలిపోయింది. అది ఎంత ఘోరం అంటే అంత ఘోరం. చూడు పాపాల పుట్ట ఏ విధంగా ఉందో. పాపాలు చేసినటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు పాపాలలో పోవాల్సిందే. తప్పు చేసిన వాడు, అబద్ధాలు ఆడేవాడు ఏదో ఒక రోజు శిక్ష తప్పదు. ఎన్ని రోజులు నాటకం ఆడినా, ఎన్ని రోజులు కప్పిపుచ్చుకున్నా ఏదో ఒక రోజు బట్టబయలు కావాల్సిందే. ఇవాళ అదే నేపథ్యంలో ఇలా మేడిగడ్డకు పోయేటువంటి కేటీఆర్ చూడు ఏ విధంగా ఉన్నారో. ఇవాళ ఎందుకోసం పోయిన మేడిగడ్డకు? నువ్వే కట్టింది కదా, ఇది పగిలింది, ఇది నీ అబద్ధం కదా. ఇది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పగలగొట్టిలా? ఇది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గడ్డపరతో పొడిచిల్లా, గడ్డపరతో రంధ్రం చేసిల్లా, గడ్డపరతో లేకపోతే పుక్లింగ్తో వెడల్పు చేసిల్లా? ఇంకో చూడు కాక చూస్తున్నాడు ఇక్కడ ఎంత ఘోరం. 86 పిల్లల్లో దెబ్బతిన్నవి 3 మాత్రమే. 86 పిల్లలు ఉంటే దానిలో 3 మాత్రమే దెబ్బతిన్నాడు. ఒక్కటి దెబ్బతిన్న ఇబ్బంది కదా. ఇప్పుడు మన బాడీలో ఏ ఒక్క పార్ట్ ఇబ్బంది అయినా కూడా మన శరీరం సహకరించేది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి 86 పిల్లల్లో 3 పిల్లలు పోతే 3 పోయినాయి కదా అంటున్నాడు కేటీఆర్. చూడు ఎంత ఘోరము. మేడిగడ్డ సమస్య చిన్నదని దానిని కాంగ్రెస్ పార్టీ భూతత్వంలో పెట్టి చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ సమస్య చాలా చిన్నదట, ఇంత పగిలినా కూడా ఇది చిన్నదట. చూడండి బలిసిన వాడు ఏది చెప్పిన నడవడానికి ఇదే కారణం. బలిసిన వాడు ఏది చెప్తే దాన్ని వినడానికి గొర్రెల్లాగా మనుషులు ఉన్నారు. ఇలా
ఇవాళ ఇంత పెద్ద సమస్య ఉంటే ఇది చాలా చిన్నది, కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు అబద్ధము, వాళ్ళు చేసేటువంటి ఆరోపణలకు నిజం లేదు, ఆ చిన్న సమస్యను భూతద్దలు పెట్టి చూపిస్తున్నారు అని కేటీఆర్ అంటున్నాడు. మరి దీని మీద ఎవరు ఎట్లా స్పందిస్తారో చూడాలిగా. చలో మేడిగడ్డలో భాగంగా బ్యారేజ్ని బీఆర్ఎస్ నేతలు కలిసి పరిశీలించారు. బ్యారేజ్లోని 86 పిల్లలను దెబ్బతిన్నవి, 3 రిపేర్ చేస్తే సెట్ అవుతుందా అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలన నిర్మించిన కాడెం గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోవడం లేదా, నాగార్జున సాగర్లో శ్రీశైలంలో లీకేజీలు రాలేదా అని ప్రశ్న, వీటిపై తాము రద్దాంతం చేయలేదన్నారు. చిన్న సమస్యను పెద్దదిగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, దీనివల్ల ₹1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విషయ ప్రచారం బీఆర్ఎస్ వాస్తవాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపథ్యం కూడా ఉంది. ఇంకా చూడు ఎంత దారుణంగా ఉండవు బలిసిన వాడు. అందుకనే ఏదైతే ఉంటారో వాళ్ళు ఏది చెప్పినా వాని మాట నమ్మే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఒక్క పిల్లలు కుంగితే ఇంత రాదంతమా కేసీఆర్ మేడకు మేడిగడ్డ ఉచ్చు, కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు. ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ. మేడిగడ్డతో పాటు అన్నారం సుద్దిల్లా బ్యారల్ సందర్శన, లోపాలపై అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి సూచనలు, వారి సమక్షంలో అధికారులకు నిలదీయనున్నటువంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్ని మేడిగడ్డకు తీసుకెళ్ళలేదా, కేసీఆర్ను మేడిగడ్డ తీసుకెళ్ళలేదా, ఆయన చూపించలేదు అన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాను. వైసీపీకి ఓటేయద్దు, ప్రజా తీర్పుతో నాకు న్యాయం, వివేక హంతకులను రక్షిస్తున్న జగన్. నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా, విశ్వసనీయత విలువలు ఉత్తి మాటలేనా, వివేక హత్య విషయంలో గుర్తుకు రావా, న్యాయం కోసం నోడలు అడిగింది అన్ననే, ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయా. ఈ కేసులో జగన్ పాత్ర పైన విచారణ జరగాలి, అవినాష్ని అదుపులో తీసుకొని ప్రశ్నించాలి. వివేక కుమార్తో సునీతారెడ్డి డిమాండ్. సొంత తండ్రిని కోల్పోయామె డిమాండ్ చేసింది. తండ్రిని కోల్పోయిన తర్వాత ఎందుకు నా తండ్రిని చనిపోయాడు, ఎందువల్ల చనిపోయాడు, దీని వెనక ఉన్నటువంటి పాత్రదారులు ఎవరు, దీని సూత్రధారులు ఎవరు, ఎందుకోసం సుపారీచిల్లు, ఎందుకు వల్ల చంపేయడం జరిగిందని ఆమె జగన్ మీద ఎన్నో ఏసీబీకి చెప్పింది, సిబిఐకి చెప్పింది, విజిలెన్స్ వల్ల చెప్పింది, సిఐడి వల్ల చెప్పింది. ఎన్నో ఇబ్బందులకు గురి చేసుకొని ఆమెకు ప్రాణగండం ఉన్నప్పటికీ కూడా ఆమె ఇవాళ చెప్తుంది జగన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది, జగన్ రెడ్డి ఓడిపోతే మాత్రమే బాగుంటుందని కూడా ఆమె నిన్న ఏపీ నుంచి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. తల్లి లాంటి ఏపీని హత్య చేశారు, ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సీ అంతా దగా, ప్రత్యేక హోదా ఈ 5-10 ఏళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయాస్తం. తిరుపతి సభలో పీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇలా సొంత ఆ చెల్లెలు కూడా జగన్ మీద యుద్ధం చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జగన్ పైన యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ధరణి భూచితితో భూమి స్వహా, 500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్. చూడు ఎంత ఘోరం, వీళ్ళే మొత్తం వట్టినాగలపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుగోలు చేసిన భూమి, ఈ భూమిని కూడా కబ్జా చేసి 500 కోట్ల విలువైన భూమి. ఎవరంటే బోయినపల్లి ఎంపీ వినోద్ కుమార్ వల్ల సోదరుడు. 500 కోట్ల విలువైన భూములు ఇష్టానుసారంగా ఎవరైతే ఆ ట్యాగ్ ఉంటుందో, ఎక్కడైతే మనం ఏ బీఆర్ఎస్ హయాంలో ఉన్నారో ప్రతి ఒక్కరి భూములు కూడా ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి ఆర్డర్లు తీసుకొచ్చి నైట్కి నైట్ ఇలా ధరణిలో పేర్లు రావాల్సిన వాళ్ళ పేర్లు వచ్చినాయి, ధరణిలో ఉన్నటువంటి పేర్లు కూడా పోయినాయి. ఇలా పట్టా భూములు పోయినాయి. ఎన్ని కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుగొన్న భూముల్ని కారు చౌక కొట్టేసిన వైనం, ధనంలో భూదాన్ భూమిగా చూపి తక్కువ రేటు కొనుగోలు. 2002లో 8 ఎకరాల భూమి కొన్న 63 మంది విప్రో ఉద్యోగులు. పాపం చూడు, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ జీవిత ఆశయం చూడు, 63 మంది విప్రో ఉద్యోగులు ఉన్నారు. ఎన్ని ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి భూములు 2002లో ఉన్నారు 8 ఎకరాలు. వారు పెట్టుకున్న సొసైటీ పేరు 2009లో ఆ భూములు రిజిస్ట్రేషన్. 111 జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను. సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం అన్న రెవెన్యూ అధికారులు అప్పటిదాకా నిషేధించాలో ఉన్న భూమికి పాస్బుక్లు జారీ, భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దని డీసీతో ఆదేశాలు బేఖాతారు. ధరణి ధరలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొన్న భూముల ధరలు 111 జీవో ఎత్తివేతతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు. కానీ ఖరీదైన భూములపై గత ప్రభుత్వం పెద్దలకు బాగా దగ్గరై ఓ బడాబాబు సోదరుడి కన్ను పడింది. అంతే 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయి ఆ భూముల ధరలు భూదాన్ భూములుగా నమోదయ్యాయి. దాన్ని చూసి మీ భూములు మీకు రావు అని వారిని భయపెట్టి అందులో గురి చేసి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందరిని తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అయితే రికార్డులు తారుమారాయి, ధరణిలో అవి పట్టా భూములుగా మారిపోయాయి. ఆగా మేఘలపై రిజిస్ట్రేషన్ పూర్తయింది. ధరణి అనే భూతాన్ని తెరపైకి తెచ్చి నగరం నడిబొడ్డున 500 కోట్ల భూమి చాకగా కొట్టేసి దందా కూడా ఇది జరిగింది. చూడండి ఎంత దందా జరిగిందో ఇష్టానుసారంగా. అందుకనే ఇవాళ ధరణి పేరు మీద ఉన్నటువంటి భూములు ఏదైతే ధరణి తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఓన్లీ ధరణికి సంబంధించి. కోకాపేటలో ఉన్నటువంటి భూములు ఎక్కడ కూడా విలువైన భూములు, కోకాపేట సంబంధించినవి కానీ గచ్చిబౌలికి సంబంధించిన భూములు కానీ ఇవాళ ఉన్నటువంటి ఆ భూములు విలువైనటువంటి భూములు కూడా ఇవాళ మొత్తం టోటల్గా బీఆర్ఎస్ హాయంలో ఉన్నాయి. ఇష్టానుసారంగా ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే ఉన్నారో ఇవాళ ఉన్నటువంటి
ముచ్చింతల్లో ఉన్నటువంటి భూములన్నీ రూపాయికి ఎకరం భూమి ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఇది కేసీఆర్ హయాంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములు ఎవరైతే పేదలు ఉన్నటువంటి భూములను ఇష్టానుసారంగా తీసుకున్న నేపథ్యం కూడా ఈ కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలు కూడా గోరి కట్టినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. జైబీన్ దినపత్రిక ప్రధాన వార్తలు, వివిధ దినపత్రిక ప్రధాన వార్తలు సారాంశం మార్నింగ్ వార్తలు. ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన టీవీ మన గొంతుక. ప్రతి ఒక్కరు కూడా పేబ్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.